హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్స్ ప్రియా జీవన్ వ్లాగ్స్. ఈరోజైతే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నన్ను ఎవరైతే సపోర్ట్ చేసుకొని ఫాలో చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మేము అంటే 31st రోజు అయితే ఓన్లీ కేక్ అయితే కోసుకున్నాము. ఫస్ట్ రోజు అయితే పార్టీ అయితే చేసుకున్నాము. సో ఈరోజు ఏమేమి వండుకున్నాం ఏంటనేది మీకు వీడియో తీస్తున్నాను. ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుకున్నామండి మేము. ఎప్పుడు గ్యాస్ మీద ఏం బాగుంటుందని ఈసారి నేను మా ఇంటి పక్కల ఉన్న అక్క ఇద్దరం కలిసి అయితే మంచి ప్లాన్ చేసుకొని కట్టెల పొయ్యి మీద అయితే వండుకోవాలని అనుకొని కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటున్నామండి. అంటే 5 మెంబర్స్ కానీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కోసమని పెద్ద గిన్నె పెట్టుకొని అయితే వండుకుంటున్నాం. ఫస్ట్ అయితే మాకేమేం కావాలో అన్నీ అయితే ఫస్ట్ కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాము. ఎందుకంటే తర్వాత ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చని. తర్వాత అయితే ఆయిల్ పోసుకొని గిన్నెలో మసాలా దినుసులు ఏమేమి ఉన్నాయో అవి వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. అది మంచిగా ఫ్రై చేసుకొని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఇంకేంటండి సంగతులు, మీరు పార్టీ చేసుకున్నారా? మరి న్యూ ఇయర్కి మీరు ఏమేమి చేసుకున్నారు ఏంటి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఫాలో చేస్తున్నందుకు. నెక్స్ట్ అయితే మేము కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసేసుకొని తర్వాత నీళ్ళైతే పోసుకున్నాం. మేము గ్లాస్‌న్నర నీళ్ళైతే ఆల్రెడీ కొలిచి పెట్టుకొని ఒకటేసారి పోసుకున్నాము. మీరు పాత బియ్యం ఉంటే 2 గ్లాసులైనా పోసుకోవచ్చు. కొత్త బియ్యం అయితే 1.5 పోసుకోవాలి. కానీ పాత బియ్యం అయినా సరే 1.5 పోసుకుంటే అది అంటే వేసుకున్నాము. నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఎసరు కాగేదాకైతే మనం మంట పెడుతూ ఉండాలి. తర్వాత అయితే నేను ఏదో చేస్తున్నాను, పోజులు ఇచ్చేస్తున్నాను. అంటే నేను అక్క కలిసి చేసాము ఇద్దరము. అక్క నేను వీడియో తీసుకుంటాను కొంచెం చెయ్యి అంటే అక్కనే చేసేసింది మొత్తం. నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నా. అంటే నాకు వంట చేయరాదని కాదండి, నాకు వంటకి నేను పర్ఫెక్ట్గా చేస్తాను, అన్నీ వచ్చు నాకు. తర్వాత ఎసరు కాగిన తర్వాత అయితే ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము. అన్నం అయిపోతుంది అంటే మనం చూసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం కట్టెల పొయ్యి కదా, మంట మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి అంతే. తర్వాత అయితే నేను అక్క కలిసి మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే కోపించుకొని వచ్చేసాము. లైవే తీసుకున్నాము. లైవ్ ఒక 2 కేజెస్ వెళ్ళినట్టుంది, 3 కేజెస్ తీసుకుంటే. ఇంకా అది అంటే 2 పూట్ల కానీ తీసుకొచ్చేసాము మేము. మళ్ళీ ఎవరు చేస్తారు వంట, ఒకటేసారి చేసుకుందామని. నెక్స్ట్ అయితే ఇక చికెన్ తీసుకొచ్చింది అయితే మంచిగా గిన్నెలో వేసుకొని ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని అందులో అయితే అన్నీ ఒకటేసారి కలిపి పెట్టుకున్నామండి. మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం ఒకటేసారి పెట్టుకున్నాము. ఎందుకంటే అలానే ఎవరికి అదొకటి ఇదొకటి ఏమని ఇలా చేసుకుంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని కారము, ఉప్పు అయితే వేయలేదండి. ఉప్పు తర్వాత వేద్దాము అని చెప్పింది అక్క. ఏదో టిప్ చెప్పింది నాకు. అంటే ముందే వేస్తే ముక్కలు గట్టిగా అయిపోతుందంట, ఉడకదని. తర్వాత అయితే వేద్దామని చెప్పింది. తర్వాత ఇది కారము, పసుపు, మసాలా అంటే ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, కర్డ్ అన్నీ వేసుకుని మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాము. మంచిగా కలుపుకున్నాము. ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మన గిన్నె అయితే అదిగిన చికెన్ కరిగిన మేము పొయ్యి మీద అదేంటిది గ్యాస్ వస్తుందండి. రోజు గ్యాస్ మీద వండుకొని ఇంకా అదే అలవాటు అయిపోయింది. పొయ్యి మీద అయితే మేము వండేసుకున్నాము. అన్నం అయితే అయిపోయింది. ఇంకా దాన్ని అయితే దింపుకున్నాం. రైస్ మంచిగా వచ్చిందండి రైస్. తర్వాత అయితే ఇంకా అది ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అదైతే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. కొంతసేపు అది మగ్గాలి. మళ్ళీ అది ఆనియన్స్ అలాగే ఉంటే టేస్ట్ బాగుండదు. మగ్గిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాము.
చికెన్ యాడ్ చేసేసుకొని అసలు మొత్తం కలుపుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ కొంచెం మంట తక్కువ చేసి మగ్గనివ్వాలి చికెను. ఎందుకంటే కొంచెం మగ్గుతేనే కదా మనం తర్వాత వాటర్ పోసుకొని ఇంకా మనం మంచిగా కుక్ అవ్వడానికి ఉంటుంది. మంచిగా అలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ అయితే నీళ్ళు పోసుకొని మంచిగా వండుకున్నామండి. అంటే దాని మీదే ఉడకనిచ్చి ఒక 2 టమాటాలు అయితే కోసి పెట్టుకోవాలి. అది మర్చిపోయాను చెప్పడము. 2 టమాటాలు కోసుకొని వేసుకొని తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా మగ్గనివ్వాలండి. వాటర్ మొత్తం గుంజుకునే దగ్గరికి అయ్యే వరకు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. కర్రీ ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండుకునే ఆ టేస్టే వేరు కదా! మనం గ్యాస్ మీద రోజు అదే తింటూనే కానీ దాని మీద వండేసరికి టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా అందులో కొంచెం 2 కేజీస్‌లో పక్కన కొంచెం తీసి ఫ్రై అయితే చేసాం చికెను. అదైతే ఫ్రై అంటే మొత్తం క్లిప్ ఏం పెట్టలేదు. జస్ట్ ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ గిట్ట ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఫ్రై లెక్క అది కారం అన్నీ కలిపి ఉన్న దాంట్లో అయితే మంచిగా వేసేసుకొని వాటర్ యాడ్ చేసాం. ఎందుకంటే ముక్కలు ఉడకడానికి. ఫ్రై అంటే మొత్తం ఫ్రై లెక్క కాదు. కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర అంతా ఒకటేసారి యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసి కొంచెం మగ్గితే వాటర్ గుంజుకునేంత వరకు అయితే కలుపుకొని మంచిగా దించేసుకున్నాం. మీరేంటండి ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళారు? అంటే పార్టీ చేసుకున్నారా? మేమైతే నైట్ కేక్ కట్ చేసుకున్నాం. మార్నింగ్ లేచి ఇక ముగ్గులు అవన్నీ పెట్టుకునేసరికి మార్నింగ్ లేట్ అయిపోయింది. ఇక టిఫిన్ తెచ్చుకొని తినేసాము. ఇప్పటికే ఇంకా ఫాస్ట్గా వండేద్దాం మళ్ళీ పిల్లలు తింటారు కదా అని 2:00 లోపైతే వంట చేసేసుకొని ఇక తినేసి ఇంకా నైట్ అయితే తినేసాము. అదే మిగిలింది సరిపోయింది. తర్వాత అయితే ఇంకా చికెన్ ఫ్రై, కర్రీ అసలు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. ఇంకా కొంచెం నిమ్మకాయలు అవి పిండుకొని తినేసాము. మీరు మీరు తిన్నారా? ఏమేమి చేసుకున్నారు మరి? నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.